ప్రభుత్వాలు మారిన లంచాలు మారకపోతే ఎట్లా ఉంటుంది? వేగంగా చేయమంటే నువ్వు ఎమ్మెల్యేతో చెప్పించుకున్న, ఎంపీతో చెప్పించుకున్న, చివరికి నా దగ్గరికి రావాలి కదా అన్నటువంటి రూట్. ఒక రైతు అగచాట్ల గురించి చెప్తున్నటువంటి అంశం. రెవెన్యూలోనే రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్కి 0.5% నుంచి 2%, ఆన్లైన్లో అడంగలకి కనీసం 5,000, సబ్ డివిజన్కి కనీసం 5,000, పాస్బుక్కి 5 నుంచి 10,000, 1 ఎకరం లోపు భూమికి ఇది పరిస్థితి. ఇక చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఆశ్చర్యం ఏంటంటే ఆల్రెడీ ఈ పాస్బుక్ ఆన్లైన్లో ఉన్నా కూడా భూములకు కూడా ప్రస్తుతం ఆన్లైన్లో లేవట. ఇలా ఒకళ్ళిద్దరు కాదు, మా గ్రామంలో నేను చూసిన 3 రోజుల్లోని రైతులు చాలామంది ఇదే పరిస్థితి. నాతో ఒక అధికారి చెప్పడం, మీరు ఎక్కడికి వెళ్ళినా చివరికి గ్రీవెన్స్ కోర్టుకు వెళ్ళినా చేయాల్సింది మేమేగా, మా దగ్గరికి రావాల్సిందిగా, అప్పుడైనా ఇవ్వాల్సిందిగా, లేదంటే ఎలా చేయాలో ఏం చేయాలో మాకు తెలుసుగా అంటున్నారు. ఒకప్పుడు 1 ఎకరంకి మ్యుటేషన్కి, సబ్ డివిజన్కి, పాస్బుక్కి మొత్తంగా 1 నుంచి 3,000 అడిగేవారు.